నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం నీలోకి నువ్వు. మనకు అందించిన వారు డాక్టర్ మామిడాల శైలజ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనిషి జీవితమంతా ఒక వెతుకులాట. చిన్నప్పుడు ఆనందం కోసం, యవ్వనంలో విజయం వెనకాల పరిగెడతాడు. వయస్సు పెరిగే కొద్దీ ప్రశాంతత కోసం అన్వేషిస్తాడు. అయితే తాను వెతుకుతున్నది బయట దొరకదని ఆలస్యంగా గ్రహిస్తాడు. జీవితం మనకు ఎన్నో గుర్తింపులనిస్తుంది. పేరు, కుటుంబం, వృత్తి, సంబంధాలు, హోదా ఒక్కోటి మన చుట్టూ ఒక కొత్త పొరను నిర్మిస్తుంది. కాలక్రమంలో ఆ పొరలనే తన అసలు స్వరూపంగా భావించడం ప్రారంభిస్తాడు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది: నేనెవరు? ఈ ప్రశ్నకు సమాధానం పుస్తకాల్లోనో ప్రవచనాల్లోనో దొరకదు. ఎందుకంటే ఇది తెలుసుకోవాల్సిన సమాచారం కాదు, అనుభవించాల్సిన సత్యం. అందుకే మౌనం అవసరం. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడమే కాదు, మనసులో నిరంతరం ప్రవహించే ఆలోచనలకు కాసేపు విశ్రాంతి ఇవ్వడం. గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు, నెరవేరని కోరికలు, చెప్పుకోని బాధలు మనలో అలజడిని సృష్టిస్తాయి. ఆ అలలు తగ్గినప్పుడు అంతరంగ స్వరం వినిపిస్తుంది: నేటి మనిషి సమాచారంతో నిండిపోతున్నాడు, కానీ తన గురించి తాను తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోతున్నాడు. ప్రతి క్షణం ఏదో ఒక శబ్దం అతన్ని వెంటాడుతుంది, తన దృష్టిని బయటికి లాగుతోంది. ఫలితంగా ప్రపంచంతో అనుసంధానం పెరుగుతోంది, కానీ తనకు ఉండే అనుబంధం మాత్రం బలహీనమవుతోంది. ఒంటరిగా ఉన్నప్పుడు చాలామందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట శబ్దం ఆగినప్పుడు లోపలి ప్రశ్నలు వినిపించడం మొదలవుతుంది. మనం దాచిపెట్టిన భయాలు, తప్పులు, పశ్చాత్తాపాలు ముందుకొస్తాయి. అలాగని వాటి నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. వాటిని అర్థం చేసుకోవడమే ఎదుగుదల. ప్రకృతి మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. విత్తనం మొలకెత్తే శబ్దం వినిపించదు, పువ్వు చప్పుడు చేస్తూ వికసించదు, సూర్యోదయం కూడా నిశ్శబ్దంగా జరిగిపోతుంది. జీవితాన్ని నిలబెట్టే గొప్ప మార్పులన్నీ మౌనంగానే జరుగుతాయి. మనలో జరిగే పరివర్తన కూడా అంతే. చాలాసార్లు మనం సమస్యలకు వెంటనే సమాధానాలు కావాలనుకుంటాం, కానీ కొన్ని ప్రశ్నలకు జవాబులు ఆలోచనలతో రావు. అవి నిశ్శబ్దంలో మెల్లగా స్పష్టమవుతాయి. భావోద్వేగాలు తగ్గినప్పుడు వాస్తవం తెలుస్తుంది. అందుకే మహనీయులు ఆత్మ పరిశీలనకు ప్రాధాన్యమిచ్చారు. రోజు కొద్దిసేపైనా మనతో మనం గడపడం ఒక సాధన. అది ప్రపంచం నుంచి పారిపోవడం కాదు, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, మనలోని బలాన్ని గుర్తించడం, బలహీనతలను అంగీకరించడం, అహంకారాన్ని తగ్గించుకోవడం, కృతజ్ఞతను పెంచుకోవడం. ఈ చిన్న అలవాట్లు క్రమంగా దృష్టిని మార్చుతాయి. జీవితం కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. అప్పుడు విజయాలు వినయాన్ని నేర్పుతాయి, అపజయాలు పరిణతిని అందిస్తాయి. ఇతరులను మార్చాలని ప్రయత్నించే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలనే స్పృహ కలుగుతుంది. అదే అంతరంగ ప్రయాణం ఇచ్చే గొప్ప వరం. అదే మనిషిని మరింత ప్రశాంతంగా, జాగరూకంగా, కరుణతో నిండిన వ్యక్తిగా మారుస్తుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.